హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లఫీ ఆమ్లెట్ అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది, కేక్ లాగా వస్తుంది అనమాట. ఎగ్ వలగొట్టి స్ట్రైనర్ పెట్టుకొని వైట్ ఎల్లో సపరేట్ వేసుకోవాలన్నమాట. చిన్న స్పూన్తో తీస్తే అసలు రాలేదు, మళ్ళీ పెద్ద స్పూన్తో తీసిన అనమాట. అయితే ఎల్లో అసలు వైట్ దాంట్లో అస్సలు వాడొద్దు అనమాట. గింత కూడా అసలు గీతలాగా కూడా రావద్దు. మళ్ళీ ఎల్లో వైట్ ఒక దగ్గరికి వచ్చినాయి అనుకో, మళ్ళీ ఇట్లా ఫ్లఫీగా రాదనమాట అస్సలు. అయితే ఎగ్స్ అన్నీ వలకొట్టని వైట్ ఎల్లో సపరేట్ వేసుకోవాలి. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఎల్లో సపరేటు వైట్ సపరేట్ వేసుకొని ఎల్లో ఫస్ట్ వచ్చి హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, దాంతో లేకపోతే బ్లెండర్ ఉన్నా సరే దాంతో అయితే తొందరగా అయిపోతుంది అనమాట. ఎల్లో తొందరనే అవుతుంది, మామూలుగా నురుగులాగా ఏం రాదనమాట. కొంచెం వైట్ ఒకటే వైట్ నీలం ఉంటుంది కదా, అదొకటి కొంచెం టైం పడుతుంది అనమాట. బాగా మిక్సీ చేసుకోవాలి చేయితోటి. కొంచెం ఎంత 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. బాగా ఆపకుండా చేస్తూనే ఉండాలి. ఇట్లా బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సర్తో, హ్యాండ్ మిక్సర్ తోటి. ఇట్లా వైట్ నురుగు అనేది బాగా రావాలన్నమాట. 10-15 నిమిషాలు పడుతుంది. తర్వాత మసాలా తయారు చేసుకుందాము. 1 స్పూన్ కారము, 1 పావు స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 పావు స్పూను ఉప్పు, 1 చిటికెడు మిరియాల పొడి, పెప్పర్ పొడి అనమాట. అవన్నీ తీసుకొని ఒక దగ్గరికి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సర్ తోటి ఆపొద్దు అనమాట. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం దానికి కేడలు అనుకోవాలి అని ఫస్ట్ ఎల్లో వేసుకోవాలి. మంట అనేది చిన్న మంట సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఎల్లో పోసుకొని మసాలా తయారు చేసుకున్న మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఆమ్లెట్. కొత్తిమీర మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ వేసుకోవాలన్నమాట. వైట్ నీళ్ళం వేసుకొని ఇట్లా మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మసాలా వేసుకోవాలి. అంతే. మసాలా మొత్తం మేము కొంచెం కారం కొంచెం ఎక్కువనే తింటాం అనమాట, ఎక్కువ తింటాము. మసాలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కదిలియకుండా నెమ్మదిగా కదిలియాలన్నమాట. చూద్దాం ఇప్పుడు ఫ్రై అయిందా కాలేదో మనకు అర్థమవుతుంది అనమాట, వస్తుందా రాదా అన్నట్టు. ఇంకా కొంచెం కాలాలి, ఫ్రై కావాలి కొంచెము. ఇంకొక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది అనమాట. నెమ్మదిగా తీసుకోవాలి, లేకపోతే ఇక విడిపోతుంది. దాంతో వస్తలేదన్నమాట. స్పూన్ తోటి ఒక మూత పెట్టుకొని కడాయి పైన ఇట్లా బోర్లు ఇవ్వాలన్నమాట. బోర్లు ఇచ్చి మళ్ళీ కడాయి పెట్టుకొని మళ్ళీ ఇట్లా ఉల్టా వేసుకోవాలన్నట్టు. ఇంకా మళ్ళీ నూనె మళ్ళీ ఏది వేసుకోవాలి అవసరం లేదు. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూత ప్లేట్లోకి తీసుకొని ఇంకా చాక్ తోటి మనం కేక్ ఎట్లా కట్ చేస్తామో అట్లా కట్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ చూడండి ఎంత బాగా వచ్చింది ఆమ్లెట్. ఇంకా హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వైష్ణవి తిన్నది మొత్తం 5 ఎగ్గుల ఆమ్లెట్ అది మొత్తం తినేసింది అనమాట ఆమెనే. ఇంకెవ్వరికి ఇవ్వలేదు. కొంచెం నేను మా అమ్మాయి కొంచెం టేస్ట్ చేసినాం కానీ ఎవ్వరికి తెలియదు కూడా చేసినట్టు. ఆ మొక్క తినేసింది, మంచిగా తింటుంది ఇట్లాంటి కారం అయితే. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.